టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భీష్మాష్టమి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు భీష్ముడు అనగానే అందరికీ గుర్తొచ్చే రూపం మహాగంభీరమూర్తి అని చెప్తూ ఉంటారు. మహాపరాక్రమవంతుడు. ఆయన కురు పాండవ పితామహుడు. ఆయన ఎంతటి దీశాలి అని అంటే శత్రు సైన్యాన్ని కార్చిచ్చుగా దిక్కుకొకల్ని తరిమి కొట్టగల ధీశాలి. తండ్రికిచ్చిన మాట కోసం బంధాలకు బందీ అయ్యాడు. మరి అటువంటి భీష్ముడు ప్రాణాలు వదిలిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా కొడుకులు లేనివారు, కొడుకులు ఉన్నవారు కూడా భీష్మ తర్పణం అనేది చేస్తూ ఉంటారు. భీష్ముడిని స్మరిస్తూ ఉంటారు. మరి భీష్ముడికి ఎందుకంత ప్రాధాన్యత, భీష్ముడికి సంబంధించిన మరిన్ని విశేషాలు సవివరంగా సుశాస్త్రీయంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. మీ అందరికీ బాగా స్పర్శితులు అయిన ఆర్ష విద్యా తపస్వి, ఆర్ష విజ్ఞాన భాస్కర, భారతీ తీర్థ పురస్కార గ్రహీత, అలాగే స్పిరిచువల్ సైంటిస్ట్, సనాతన ధర్మానికి సంబంధించి విశేషంగా కృషి చేస్తూ తన గళాన్ని ఎలుగెత్తి చాటుతూ ఎంతో మందికి చైతన్యాన్ని కలిగిస్తూ తన వంతుగా ముందు నడుస్తూ మరెంతో మందిని కూడా వెన్నంటే ధర్మ మార్గంలో తీసుకువెళ్తూ మరెంతో మందికి కూడా ఆదర్శంగా నిలిచిన ప్రజ్ఞాశాలి, అలాగే తత్వం చారిటబుల్ ట్రస్ట్, అలాగే సువర్ణ భారతి గోశాల వ్యవస్థాపకులు, శృంగేరి శారదా పీఠానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు, మీ అందరికీ బాగా సుపరిచితులైన శ్రీ బంగారయ్యస్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. భీష్మాష్టమి ప్రత్యేకత మీ మాటల్లో. సాధారణంగా మొదటి నుంచి విద్యాబోధన ఆచార్యులు మాత్రమే చేస్తూ వచ్చారు. అంటే బ్రాహ్మణులకి మాత్రమే బోధన చేసేటువంటి, అందుకని వాళ్ళని మాత్రమే ఆచార్యులు అంటుండేవాడు. ఈ ఆచార్య శబ్దము క్షాత్రవంశంలో పుట్టి ఆ శంతనుడి కుమారుడైనటువంటి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు ఆచార్య శబ్దము రావడము అనేది ఇంకెవరికీ లేదు, కేవలం ఆయనకి మాత్రమే ఉంది. ఎలా ఆచార్యుడయ్యాడు ఆయన అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకత. విష్ణు సహస్రనామాల్ని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఎదురు చూస్తూ ఉంటే చెప్పినటువంటి వాడు కాబట్టి ఆచార్యుడు. అందుకనే ఆచార్యులకి తర్పణం ఇయ్యాలి. ఒక అద్భుతమైనటువంటి మహాపరాక్రమవంతుడు, విద్వన్మణి, ఆ విదుషీమణి, సాక్షాత్తు పరశురాముడే గురువుగా కలిగినటువంటి ఆ మహానుభావుడు, ఆయనని తలుచుకుంటూ మనమందరము కూడా ఈ పై మంత్రం చెప్పుకొని ఇవాల్టి రోజున తర్పణం వదులుతాం. ఆ శ్లోకం ఏమిటయ్యా అంటే, వైయాగ్ర్య సద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయ వర్మణే వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే. భీష్మాష్టమి అని ఎందుకంటాము అంటే, ఆయన దక్షిణాయనంలో మహాభారత యుద్ధం జరిగింది. ఈ దక్షిణాయనంలో జరిగినటువంటి యుద్ధము ఆయన యొక్క ఉపాధిని దక్షిణాయనంలో వదలదలుచుకోలేదు. అందుకని ఆయన ఉత్తరాయణం వచ్చిందాకా ఆగాలి అనుకున్నాడు. మరి ఉత్తరాయణము మకర సంక్రమణమైనటువంటి వెంటనే వస్తుంది కదా, కాదు, అందులో మాఘమాసం వచ్చేదాకా ఆగాలి అనుకున్నాడు. కారణం, ఆయన కాలం చేసినప్పుడు విసువత్ అంటే సూర్యుడు 12 గంటలు ఖచ్చితంగా ఉండే రోజుని విసువత్ అంటారు. ఆ ఆకాశం నుంచి సూర్యనారాయణమూర్తి కిరణం పడ్డప్పుడు మధ్యాహ్నం 12ంటికి మామూలుగా 5 డిగ్రీల నీడ పక్కకు ఉంటుంది వేరే రోజుల్లో కనీసం. కానీ ఒక్క విసువత్ రోజు మాత్రమే అదేది ఉండకుండా పూర్తిగా లుప్తమవుతుంది. ఆ సమయంలో ఆయన మొదలుపెట్టి సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి
రోజుకు ఒక్కొక్క ప్రాణం చప్పున వదిలిపెట్టాడు అని కొంతమంది చెప్తారు. కానీ ప్రధానంగా నిర్ణయ సింధు, ధర్మసింధు అన్నీ కూడా అష్టమి రోజే వారు ఉపాధిని చాలించినట్టుగా మనకి ధర్మశాస్త్రాలన్నీ తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఈ భీష్మాష్టమి ఆ స్వామి సాక్షాత్తు కృష్ణ పరమాత్మని తలుచుకుంటూ విశ్వత్కాలము ఉత్తరాయణంలో ఆయన శరీరంలోని వదిలేసి చక్కగా ఆయన వసుస్థానానికి చేరినటువంటి అద్భుతమైనటువంటి రోజు. అందుకని దీన్ని భీష్మ అష్టమి అని మనం పిలుస్తామమ్మా. ఎవ్వరికీ లేనంత ప్రాధాన్యత, ప్రాశస్త్యం కేవలం భీష్ముడికి మాత్రమే ఉంది. ఇప్పుడు ధర్మం కాదని తెలిసినా అధర్మాన పక్షం నిలిచాడు. అయినా ఎందుకు ఆయనకు అంత ఇంపార్టెన్స్? ఈ ప్రశ్న సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అడిగాడు భీష్ముడిని. ఏమయ్యా, అది అధర్మపక్షం అని తెలుసు, నా అంతటి వాడిని నేను ఇక్కడ యుద్ధం చేయడానికి ఇటు పక్క కూర్చొని ఉన్నాను, నువ్వు వెళ్ళి అధర్మపక్షంలో ఎందుకు యుద్ధం చేశావు అంటే, స్వామి నేనేం తెలివి తక్కువ వాడిని కాదయ్యా, నేను యుద్ధం చేసేటప్పుడు నీ పక్షంలో ఉంటే వాళ్ళని చూస్తూ చావాలి, ఎప్పుడైనా గెలుపు నీదే అని నాకు తెలుసు, వాళ్ళని చూస్తూ నేను మరణించింది ఉత్తమమా, లేకపోతే చివరి దశలో నిన్ను చూస్తూ నా ఎదురుగుండా నువ్వు కూర్చొని ఉండగా అలా నీ దర్శనం చేసుకుంటూ ఈ ఉపాధి పోవడం ధన్యమా, అందుకని నిన్ను చూస్తూ పోవచ్చు అని ఈ పక్షంలో ఉన్నానయ్యా నేను, ఆ పక్షంలో ఉండని కారణం అదే. కానీ విశేషమైన కరుణ, పరమాత్మ తన మాటని తీసేసేటటువంటి స్థితిని కల్పించినటువంటి మహానుభావుడు. అందుకనే నీకు అద్భుతమైనటువంటి ఒక పద్యం కూడా పోతన గారు రాశారు. కృష్ణ పరమాత్మ అని ఆయుధమున్ ధరింప, నేను ఆయుధాన్ని ధరించనయ్యా, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో ఆయుధం లేకుండా నేను ఏదైనా పని చేస్తాను, నా మొత్తం సైన్యం అంతా ఒక ఎత్తు, నేను ఒక్కడిని ఒక ఎత్తు అన్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని అర్జునుడు కోరుకుంటాడేమో అని భయపడ్డాడు, కానీ ఆయుధం లేకపోయినా నువ్వే నా దగ్గర ఉండాలి అని అర్జునుడు కోరుకుంటే దుర్యోధనుడు ఆనందపడి తన సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని ఆ వైరిపక్షం మీద యుద్ధం చేయొచ్చు అని ఆనందపడ్డాడు. కానీ యతో కృష్ణస్తతో జయ, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. అందుకని కృష్ణ పరమాత్మ ఈవలి పక్షములోకి కోరుకోబడ్డాడు. ఆ కృష్ణ పరమాత్మ చాలా ఆనందంగా రథాన్ని ఎక్కాడు. ఎక్కి కుప్పించి ఎగసిన కుండలం బుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా. ఎలా ఉన్నాడయ్యా కృష్ణ పరమాత్మ? మొత్తం ఈ కుండలాల కాంతంతా గగనమంతా నిండిపోయినట్టుగా ఉన్నాడు. ఆ పచ్చని పటము జారింది, ఆ హయం మీద నుంచి ఒక్కసారి రథం మీద నుంచి దూకాడు. ఇవాళ నేను భీష్ముడిని చంపేస్తాను, నిన్ను కాస్తాను అర్జునా అని చెప్పి బండి చక్రాన్ని ఎత్తాడు. అంటే ఆయన ప్రతిజ్ఞని కూడా కాపాడాడు. నేను భీష్ముడిగా నేను మాట అన్నాను, ఆయనతోటి ఆయుధం పట్టిస్తాను అని, పట్టించలేవు అన్నారు వీళ్ళందరూ. కాబట్టి భీష్ముడిగా నేను చేసినటువంటి ప్రతిజ్ఞ కాపాడటానికి ఆ కృష్ణ పరమాత్మ అంతటి వాడు చక్కగా ఆ చక్రాన్ని ధరించాడు. ఇక్కడ చూడండమ్మా, చక్రాన్ని ధరించాడు అంటే ఆయుధాన్ని ధరించినట్టు కాదు. ఎందుకు కాదయ్యా, ఆయన సారథి. సారథి రథానికి సంబంధించిన ఏ భాగాన్నైనా ధరించవచ్చు, అది ఆయుధం కిందకి రాదు. అందుకని రథ చక్రాన్ని తీశాడు, అది ఒక ఆయుధం కింద చంపడానికి ఆయనకి చూపించాడు. కానీ రథచక్రంగా ఇక్కడ ఉంది. అప్పుడు అర్జునుడు నా మాట నిలబెట్టవయ్యా, నేనే చేస్తా అన్నా, నువ్వు చేస్తే నీ మాట నా మాట అందరి మాట పోతుంది అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆపాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ భక్తుడి కోసం ఎంత పని చేయగలడో చూపించినవాడు భీష్ముడు. అందుకని ఆ కృష్ణ పరమాత్మకి అంత ఆచార్య స్థానం. ఇంకా ఏమిటి కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి, భీష్ముడి దగ్గర ఉన్న మహాత్మ్యము అంటే, చివర్లో స్వామి ముందు కూర్చున్నాడు, విష్ణు సహస్రనామాలన్నీ చదివేశాడు, రాజధర్మాలు అనేకం చెప్పాడు. ఈ చెప్పేటప్పుడు ద్రౌపది ఓ చిన్న నవ్వు నవ్వింది. ఏమయ్యా ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు, నిండు సభలో నా వలువలు లాగే నాడు ఏమైనాయ్యా నీ ధర్మాలు అని ప్రశ్న వేస్తే, అమ్మా ఎవడన్నం తింటామో వాడి ఆలోచనలు వస్తాయి. అప్పుడు రాజు ఎవరు?
సాక్షాత్తు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. కాబట్టి వాళ్ళ యొక్క తిండి తినేవాడికి అంతకంటే గొప్పగా చెప్పగలిగే తెలివితేటలు ఎక్కడొస్తాయి? ఇప్పుడు ధర్మరాజు గారి పాలనలో నేను భోజనం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ధర్మాలు చెప్పగలిగానమ్మా అని అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలని ఆ భీష్ముల వారు తెలియపరుస్తారు. సాక్షాత్తు పరశురాముడంతటి వాణ్ణి ఆయన నిర్జించినటువంటి వాడు యుద్ధంలో. ఆయన మీద గెలిచాడు. గురువుని మించినటువంటి శిష్యుడు అనే పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా తండ్రి కోసము తాను బ్రహ్మచర్యాన్ని నేను ఆజన్మాంతం వివాహం చేసుకోను అన్నాడు. అందుకనే భీష్మ ప్రతిజ్ఞ అంటాం. ఆ భీష్మము అనే శబ్దము మనకి వేదంలో వస్తుంది. మనసోవసే సర్వమిదం బభూవ భీష్మో హి దేవాన్ తవ సస్తవీయాన్. ఈ భీష్మో హి దేవాన్ ఎట్లా ఉండాలి? ఆ మనస్సు అంటే భీష్మించుకొని ఉండాలి. అలా భీష్మించుకొని ఉన్నాడు కాబట్టి ఆయన్ని భీష్ముడు అని పిలిచారు. కాబట్టి అలాంటి భీష్ముడు ఎంతటి వాడయ్యా అంటే ఇచ్ఛామృత్యువు కలిగినటువంటి వాడు. ఆయన అర్జునుడి చేత ఆయన ఓడిపోబడలేదు. ఆయన ఇచ్ఛామృత్యు అనే వరం ఉంది. రెండోది ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా అస్త్ర సన్యాసాన్ని చేశాడు శిఖండి రావడం వల్ల. కాబట్టి ఆయన జీవితంలో పరాక్రమంలో కానీ ధర్మాన్ని చెప్పడంలో కానీ ఎక్కడా ఏనాడు వెనుదీయకుండా మొత్తం సామ్రాజ్యాన్ని జనమైన మనల్ని అందరినీ అనుగ్రహించినటువంటి వాడు. ఎంత గొప్పవాడయ్యా భీష్ముడు అంటే, భీష్ముడు చెప్పిన సహస్రనామాలన్నీ విన్న తర్వాత పార్వతి అమ్మవారు అడిగింది, కలియుగంలో భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఈ స్తోత్రాలన్నీ వీళ్ళు చదవగలరా అంటే, భీష్ముడి స్తోత్రాన్ని శివపార్వతులు చర్చించుకున్నారు. పార్వతి అమ్మవారు అడిగింది, కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం స్తోతుమిచ్ఛామ్యహం ప్రభో. అంటే అది ఒక వేదం లాంటిది. పార్వతీ పరమేశ్వరులు చర్చ చేసుకున్నారంటే వెంటనే పరమేశ్వరుడు చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్నే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఇది కనుక చెప్పుకుంటే 1000 నామాలు చదివినటువంటి ఫలం వస్తుంది. ఇది పళ్ళు లేనివాడు కూడా చెప్పచ్చమ్మా. దానికి భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్ జగదాదిజ, ఇంత కష్టపడి చెప్పక్కర్లేదు అని వాళ్ళు చర్చ చేశారు. ఎలాంటి భీష్ముడు, ఏ భీష్ముడు? తను సమస్తాన్ని త్యాగం చేసినటువంటి ఆ భీష్ముడు, ఆ బ్రహ్మచారి, ఆ మహానుభావుడు. నిత్యము ఆయనకి పిల్లలు లేరు, కానీ ఆయనకి తర్పణాలు వదిలితే ఇందాక శ్లోకం చెప్పుకున్నాం కదా, తర్పణ వదిలేవాడికి సంతానం కలుగుతుంది. అందుకని భీష్మ తర్పణాలని ఎవడు వదులుతాడో వాడి వంశం అభివృద్ధి చెందుతుంది. అష్టవసువుల్లో ఒకడైనటువంటి మహానుభావుడు, సాక్షాత్తు అందరినీ పవిత్రం చేసేటటువంటి గంగకి వచ్చినటువంటి సంతానము, గంగ యొక్క ఫలం ఆ మహానుభావుడు. అలాంటి ఆ మహానుభావుడికి మనం అందుకని భీష్మాష్టమి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చి అంత అనుగ్రహాన్ని మనం స్వామిది కావాలి అని కోరుకుండేది. అంటే ఇప్పుడు తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాను అని అంటే తాను పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కారణం ఏమిటయ్యా అంటే, ఆ దాశరాజు ఏం చేశాడు? సత్యవతి ఒకవేళ గనక ఈయనని వివాహం చేసుకుంటే శంతనుణ్ణి వీళ్ళకి సంతానం పుడతారు. కానీ ఈయనకి పుట్టినటువంటి ముందు సంతానమైనటువంటి వాడు భీష్ముడు. ఇతనికి గనక పెళ్ళై సంతానం వస్తే నువ్వు రాజ్యం తీసుకొని అన్నావు, నీ కొడుకులు రాజ్యాన్ని వదిలిపెడతారా? ఎందుకు? హక్కు వాళ్ళకే ఉంటుంది కానీ నీకు ఉండదు. కాబట్టి నీ కొడుకులు హక్కుని కోరుకుంటారు కదా. అంటే నా తండ్రి ఒక కన్నున్నటువంటి వాడు నిష్ప్రయోజనం, ఒక కొడుకు ఉన్నటువంటి వాడు కూడా ప్రయోజనం లేదు, నేను ఒక్కడే కొడుకుని. కాబట్టి నా తండ్రికి మరొక సంతానం ఉంటేనే ఆయనకి పూర్ణత్వం వస్తుంది అని తండ్రి పూర్ణత్వం కోసము ఆయన తండ్రికి వివాహం చేశాడు. సంతానం వస్తే మళ్ళీ వాళ్ళు కోరుకుంటారు అన్నారు కాబట్టి నేను ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి మహానుభావుడు భీష్ముడు. కాబట్టే ఆ భీష్ముడి యొక్క కోరికలో ధర్మము న్యాయము తప్ప అతని స్వార్థము లేదు. నిస్వార్థమైనటువంటి మహానుభావుడు ఆయన. అందుకని ఆయన్ని ఎంత ప్రార్థన చేసినా తక్కువే.
అయితే ఇప్పుడు తర్పణం విడిచి అలవాటు ఉన్న వాళ్ళైతే మీరు చెప్పినట్టుగా భీష్మ తర్పణం విడుస్తారు. అంటే అది ఆ ప్రాసెస్ తెలియని వాళ్ళు, సామాన్యమైన వాళ్ళు, అంటే పిల్లలు ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా తర్పణం విడవాలంటారా? ఈ తర్పణానికి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో సంబంధం లేదు. ఎవరైనా ఇది ఇలా పెడగా వదిలే తర్పణం కాదు, సవ్యంగా వదిలేటటువంటి తర్పణము, లేదు ఆచార్యుడికి వదిలేటటువంటి తర్పణంగా చక్కగా మనం వదిలిపెట్టేటువంటి తర్పణం. కాబట్టి భీష్మ తర్పణం ఎవరైనా ఇవ్వచ్చు. దీంట్లో జీవపితృలు కూడా భీష్మ తర్పణాన్ని ఇవ్వచ్చు. ఈ భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి సందర్భాలలో ముఖ్యంగా ఆచరించాల్సిన విధి విధానాలు. ఈ 5 రోజుల పాటు తదేకమైనటువంటి దీక్షగా ఉండి, ఏకాదశి నాడు పూర్ణమైనటువంటి ఉపవాసం ఉండి, ఆ స్వామివారి యొక్క కథలని, మహాత్మ్యాన్ని, భీష్మ వైభవాన్ని భారతంలో చదువుకుంటూనే కృష్ణ పరమాత్మ యొక్క లీలల్ని కనుక చదువుకుంటూ ఎవరు ఉంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి వైకుంఠ ధామాన్ని పొందుతారు. దీంట్లో ఏ విధమైన అనుమానం లేదు. అష్టవసువులు వాళ్ళకేం కావాలో ఆ కోరికలన్నిటినీ తీరుస్తారు. అందుకని భీష్మాష్టమి నుంచి భీష్మ ఏకాదశి దాకా ఒక దీక్షగా 5 రోజుల పాటు వ్రతం చేయమని చతుర్వర్గ చింతామణిలో చాలా విశేషంగా చెప్పబడ్డది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.